హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను అవకాడో ఎగ్ శాండ్విచ్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది, యమ్మీగా ఉంది. సో మీరు కూడా ట్రై చేయండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓన్లీ హాఫ్ అవకాడో తీసుకుని అది పిప్పు తీసేసి పీల్ తీసేసి శుభ్రంగా నేను మ్యాష్ చేసుకున్నాను. ఆ వీడియో కొంచెం వియర్డ్ కింద వచ్చింది. సో మ్యాష్ చేసుకుని దాంట్లోని హాఫ్ పీస్ టమాటో చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. తర్వాత ఒక ఆనియన్, స్మాల్ ఆనియన్, అది చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను. ఓన్లీ హాఫ్ గ్రీన్ చిల్లీ, ఎందుకంటే పొద్దుటే బ్రేక్ఫాస్ట్లో తినేటప్పుడు స్పైసీగా తినకూడదని కొంచెం వేసాను నేను. మీరు కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. తర్వాత కొంచెం సాల్ట్ వేసాను, టేస్ట్కి సరిపడా సాల్ట్. శుభ్రంగా బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుని, చాలా అంటే చాలా బాగుంది. సో అవకాడో దొరకలేని వాళ్ళు, దొరకకపోతే నో ప్రాబ్లం, కీరా ఉంటుంది కదా, కీరా తురుముకొని ఇలాగ ఆనియన్, టమాటో, గ్రీన్ చిల్లీ వేసుకుని కూడా చేసుకోవచ్చు. తర్వాత ప్యాన్ పెట్టి ప్యాన్లో కొంచెం హాఫ్ స్పూన్ ఆయిల్ వేసి ఎగ్ వేసాను. అంటే హాఫ్ ఫ్రై, ఎల్లో మధ్యలోకి వస్తుంది, ఇలాగ మెల్ట్ అవ్వకుండానే. అది చూడడానికి కూడా చాలా బాగుంటుంది. సో అలా ట్రై చేశాను కానీ రాలేదు. సో నో ప్రాబ్లం. కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్, తర్వాత కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం పెప్పర్ కూడా వేసుకోవచ్చు. తర్వాత టర్న్ చేసుకుని 2 స్లైస్ బ్రెడ్, వైట్ బ్రెడ్ ఉంది, ఇది కావాలనుకుంటే బ్రౌన్ బ్రెడ్ చేసుకోండి. బ్రౌన్ బ్రెడ్ ఉంటే దాంతో మీరు చేసుకోవచ్చు. తర్వాత చపాతీతో కూడా చేసుకోవచ్చు. తో బ్రెడ్ కాల్చుకునేది ఇది. ఇది లేకపోయినా ప్యాన్ మీద కూడా చేసుకోవచ్చు. వేడి చేసుకుని బ్రెడ్ని దాంట్లో కూడా పెట్టుకోవచ్చు. సో ఇది ఉంది కాబట్టి నేను చేశాను, లేకపోయినా నో ప్రాబ్లం. తర్వాత ఆ మసాలా ఏదైతే ఉందో మసాలా చేసుకున్నది ఒక్క స్లైస్లోనే పెట్టాను నేను మసాలా. 2 స్లైస్లు పెట్టలేదు, ఆమ్లెట్ వేసాను కాబట్టి అని. తర్వాత కొంచెం మసాలా మిగిలింది. ఆ మసాలా అంటే నేను కావాలని పెట్టలేదు బ్రెడ్లోని. అంటే మీ శాండ్విచ్ తింటూ ఆ మసాలా కూడా తింటే